సిప్ నిన్న మొన్నటి దాకా సూపర్ హిట్ ఫార్మాట్ ఇది. చిన్న మొత్తాలకి భారీ లాభాలు ఇచ్చే సిప్ ఇప్పుడు డౌన్ ఫాల్ బాట పట్టిందా? ఒకవైపు పెట్టుబడులు పెరుగుతున్నాయి, మరోవైపు అనూహ్యంగా సిప్ ఖాతాలు క్లోజ్ అవుతున్నాయి. కారణం ఏంటి? చర్చలు జరుగుతాయా లేదా, జరిగితే ఫలిస్తాయా లేదా ఆ సంగతేమో గాని యుద్ధం మూలం అన్ని రంగాల్లో అనర్థం జరుగుతూ ఉంది. ట్రంప్ తిక్కతో స్టాక్ మార్కెట్లు షేక్ అవుతున్నాయి. లేటెస్ట్ గా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి ఇన్వెస్టర్లకు ఇప్పుడు బిగ్ షాక్ తగిలింది. సూపర్ హిట్ అనుకున్న సిప్ కాస్త డౌన్ ఫాల్ బాట పడుతోంది. పతనం ఫలితం మార్కెట్లో ఒడిదుడుకులు ఎలా ఉన్నా సిప్ ఈజ్ సేఫ్ అనేది ఓ అభిప్రాయం. అది నిజం కూడా. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం, చిన్న మొత్తాలు కాబట్టి అంతగా రిస్క్ ఉండదు. కానీ ఇప్పుడు కథ మరో టర్న్ తీసుకుంది. ఓవైపు పెట్టుబడిలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి, మరోవైపు కొత్త ఖాతాలు తెరిచే ట్రెండ్ కన్నా ఉన్న ఖాతాలను క్లోజ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మార్చి రిపోర్టు ప్రకారం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రతి నెల సిప్ ఫండ్స్ భారీగానే పెరిగాయి. కానీ అదే స్థాయిలో సిప్ అకౌంట్లు క్లోజ్ కావడం మార్కెట్ వర్గాలను విస్మయపరిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సిప్ స్టాపేజ్ రేషియో ఆల్ టైమ్ హైకి చేరుకోవడం ఓ ఆశ్చర్యం. కొత్తగా రిజిస్టర్ అవుతున్న సిప్ ఖాతాల గ్రాఫ్ అనూహ్యంగా పడిపోయింది. పాత ఖాతాలను క్యాన్సిల్ చేసుకునే ట్రెండ్ మాత్రం అమాంతం పెరగడం చర్చగా మారింది. అమెరికా లాంటి మార్కెట్లలో తరచూ ఇలాంటి ఒడిదుడుకులు పరిపాటి. కానీ సురక్షిత పెట్టుబడులకు ప్రాధాన్యమిచ్చే భారత్లో సిప్ డౌన్ ఫాల్ ట్రెండ్ మార్కెట్ వర్గాలను కలవరపరుస్తోంది. ఎందుకిలా జరుగుతోంది? యుద్ధం వల్ల జరుగుతున్న అనర్థాల్లో ఇదొకటి. మార్కెట్లో ఉన్న అనిశ్చితి, గ్లోబల్ టెన్షన్స్ వల్లే రిటైల్ ఇన్వెస్టర్లు భయంతో వెనకడుగు వేస్తున్నారు అన్నది ఎనలిస్టుల అంచనా. ఇక మార్కెట్లు పడిపోతున్నాయనే భయంతో కొందరు, వచ్చిన లాభాలు చాలనుకునే వాళ్ళు ఇంకొందరు. లాభ నష్టాల కన్నా సేఫ్ గోల్గా సిప్ ఖాతాలను క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇలా మార్కెట్ పడినప్పుడు పెట్టుబడులు ఆపేస్తాయి, దీర్ఘకాలంలో వచ్చే కాంపౌండింగ్ లాభాలను భారీగా కోల్పోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. సేఫ్ ఇన్వెస్ట్గా భావించే సిప్ విషయంలో ఇన్వెస్టర్ల ఆలోచన మారడానికి కారణాలేంటి? ఇది కూడా యుద్ధ దుష్ప్రభావాల్లో ఒకటినా? కారణాలేవైనా మార్కెట్లో ఒడిదుడుకులు అన్నది సహజమే. ప్రస్తుత ట్రెండ్ను చూసి సిప్ను క్లోజ్ చేసుకోవడం సరైంది కాదంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. ఏదైనా అత్యవసరమైతే తప్ప సిప్స్ను ఆపేయడం ఏమాత్రం సరైన నిర్ణయం కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ స్టాపేజ్ రేషియో తగ్గకపోతే అది మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. పెట్టుబడి పెట్టు, సిప్ ఆల్ టైమ్ సూపర్ హిట్ అనేది నిన్న మొన్నటిదాకా ఒపీనియన్. మరి ఆల్ ఆఫ్ సడన్ గా ఈ డౌన్ ఫాల్ ఏంటి? సిప్ను అర్థాంతరంగా క్లోజ్ చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఇన్వెస్టర్లలో కనిపిస్తున్న ఈ కొత్త ట్రెండ్ స్టాక్ మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపబోతుంది అన్నది చర్చగా మారింది ఇప్పుడు.